ఏలియన్ల గురించి మానవాళి శతాబ్దాలుగా అన్వేషిస్తూనే ఉంది. ఏలియన్లు నిజంగా ఉన్నారా అన్న ప్రశ్నకు ఇంకా శాస్త్రీయంగా స్పష్టమైన సమాధానం రాలేదు. అయినప్పటికీ వివిధ పరిశోధనలు, సంఘటనలు, సిద్ధాంతాలు ఆధారంగా ఏలియన్ల ఉనికిపై చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఏలియన్లంటే భూమికి చెందినవి కాని జీవరాశులు. వీరు సూర్యమండలానికి బయట ఉన్న గ్రహాలపైన లేదా నక్షత్ర వ్యవస్థల్లో నివసించే జీవులు కావచ్చు. ఫెర్మి పారాడాక్స్ అనేది ఒక ప్రశ్న. ఈ విశ్వమంతా విస్తృతంగా ఉండగా ఎందుకు మనం ఇంకా ఏలియన్లతో సంపర్కం పొందలేకపోతున్నాం? విశ్వంలో లెక్కపెట్టలేనన్ని నక్షత్రాలు, గ్రహాలు ఉన్నా మనకు ఇప్పటి వరకు ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లభించలేదు. ఏలియన్ల ఉనికి అంచనా వేయడానికి ఉపయోగించే గణిత సూత్రం, ఇందులో జీవన యోగ్యమైన గ్రహాల సంఖ్య, సంబంధిత స్థాయి, కమ్యూనికేషన్ సామర్థ్యం అన్నింటినీ లెక్కలోకి తీసుకుంటారు. యుఎఫ్ఓ చూపినట్లు చెప్పిన సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. రోజ్వెల్ ఇన్సిడెంట్ 1947లో అమెరికాలో జరిగిన ఈ సంఘటన తర్వాతే ఏలియన్లు భూమిని సందర్శించారని అనుమానాలు మొదలయ్యాయి. అమెరికా రక్షణ శాఖ కొన్ని రహస్య వీడియోలను విడుదల చేసింది. అందులో తెలియని వస్తువులు ఆకాశంలో అన్యోన్యంగా కదులుతున్నాయి. సేటి ఈ సంస్థ విశ్వం నుండి వచ్చే రేడియో సిగ్నల్స్ను విశ్లేషిస్తూ ఏలియన్ల ఉనికిని గుర్తించేందుకు శ్రమిస్తుంది. నాసా మార్స్పై జీవం కోసం మిషన్లు పంపడం, ఇతర గ్రహాలపై నీటిని పరిశీలించడం మొదలైనవన్నీ చేస్తుంది. మన సౌర మండలంలో ఏలియన్లు జీవించే అవకాశాలు ఎక్కడున్నాయంటే మార్స్లో పూర్వకాలంలో నీరు ఉన్నదని ఆధారాలున్నాయి. యూరోపాలో గడ్డకట్టిన ఉపరితల క్రింద సముద్రాలు ఉండొచ్చు. ఎన్సిలేడస్లో గీజర్లు మరియు నీటి వాపులు కనిపించాయి. సౌరమండలానికి బయట అయితే భూమి లాంటి గ్రహాలను 5,000కు పైగా నాసా గుర్తించింది. వీటిలో కొన్ని జీవానికి అనుకూలంగా కూడా ఉండొచ్చు. ఏలియన్ల భావన సైన్స్ ఫిక్షన్ సినిమాలు, నవలలు మరియు కథల్లో ప్రధాన అంశంగా మారింది. భవిష్యత్తులో అధునాతన టెలిస్కోప్ మరియు అంతరిక్ష మిషన్ల ద్వారా ఏలియన్ల ఉనికిపై మరింత స్పష్టత రావచ్చు. భూమికి బయట కూడా బ్రతకగలమని నిరూపితమైన రోజు మానవ చరిత్రలోనే అదొక గొప్ప మలుపు అవుతుంది. ఏలియన్ల రహస్యం ఇప్పటికీ ఒక అసాధారణమైన ప్రశ్నగా ఉంది. ఆధారాలు, కొంతమంది కల్పనలు, శాస్త్రవేత్తల పరిశోధనలు అన్నీ కలిసి ఈ విషయం ప్రజల ఊహలను తాకుతుంది. మరి వారు నిజంగా ఉన్నారా? దీనికి కేవలం భవిష్యత్తే సమాధానం చెప్తుంది.